మే 1998లో పోఖ్రాన్ టెస్ట్ ద్వారా భారతదేశం అణ్వాయుధ ప్రయోగం చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. India conducted 3 underground nuclear tests in the Pokhran range. సిఐఏ హ్యూమన్ ఇంటెలిజెన్స్ కు తెలియకుండా స్పై శాటిలైట్స్ కు చిక్కకుండా వెస్టర్న్ దేశాల హెల్ప్ తీసుకోకుండానే చరిత్ర రాశాం. మన దగ్గర మిలిటరీ న్యూక్లియర్ వెపన్స్ వచ్చేసాయి. ఆ తర్వాత మనపై దాడి చేయడానికి శత్రు దేశాలు 10 సార్లు ఆలోచించే పరిస్థితి. ఏప్రిల్ 2026 లో మనం ఇంకొక పోఖ్రాన్ టెస్ట్ చేసాం. ఈ టెస్ట్ తమిళనాడు కల్పకంలో జరిగింది. పోఖ్రాన్ 1 మన మిలిటరీ కోసం న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తే, పోఖ్రాన్ 2 అదే కల్పకంలో జరిగిన టెస్ట్ అనేది భారతదేశ ప్రజల కోసం వచ్చే 500 years వరకు విద్యుత్తును సరఫరా చేయడానికి చేసిన టెస్ట్ ఇది. తమిళనాడులోని కల్పక్కం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీని సాధించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ టెక్నాలజీ రష్యా తర్వాత మనమే కనుక్కున్నాం. యుఎస్ఏ, జర్మనీ, చైనా, జపాన్ వంటి దేశాలు వేల కోట్లు ఖర్చు పెట్టిన ఈ న్యూక్లియర్ ఫాస్ట్ బ్రీడర్ టెక్నాలజీను టెస్ట్ చేయలేకపోయారు. రవి, ఎందుకింత హైప్ ఇస్తున్నావు అంటే, మహాభారతంలో అక్షయ పాత్రలో ఎంత ఫుడ్ తిన్నా ఎలాగైతే అయిపోకుండా తిరిగి ఫుడ్ వస్తూ ఉంటుందో, ఈ న్యూక్లియర్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ కూడా కన్జ్యూమ్ చేసిన ఫ్యూల్ కంటే ఎక్కువ ఫ్యూల్ ను జనరేట్ చేస్తుంది. అంటే మనం పెట్టిన దానికంటే డబుల్ వస్తుంది. అందుకే ఇప్పుడు యుఎస్ఏ, జర్మనీ వంటి దేశాలు ఇండియాతో కొలాబరేట్ అవుతున్నాయి. అండ్ కొద్ది రోజుల ముందు 20 మంది యుఎస్ఏ సైంటిస్టులు ఇండియా యొక్క కల్పకం ప్రాజెక్ట్ పక్కనే ఇంకొక న్యూక్లియర్ బ్రీడర్ ను కలిసి కట్టడానికి ప్రపోజల్ పెట్టారు. జర్మనీ కూడా మనతో కొలాబరేట్ అయ్యి ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ట్రై చేస్తోంది. జపాన్ కూడా ఈ టెక్నాలజీ కావాలి. కల్పకం ప్రాజెక్ట్ ను పోఖ్రాన్ తోనే ఎందుకు పోలుస్తున్నా అంటే, ఈ టెక్నాలజీ యాక్చువల్లీ హోమీ బాబా గారు కనుక్కున్న టెక్నాలజీ. ఎందుకు ఈ ప్రాజెక్ట్ అంటే, ప్రపంచంలో 25% థోరియం ఇండియాలోనే ఉంది. యాక్చువల్లీ థోరియం అనేది మట్టిలో ఉన్న మాణిక్యం లాంటిది. థోరియం ను ఈ ఫాస్ట్ బ్రీడర్ యురేనియం లాగా మారుస్తుంది. సో ఈ టెక్నాలజీ మనం ఒకవేళ కనుక్కుంటే యుఎస్ఏ నుండి ఆయిల్ అండ్ గ్యాస్ ను లేదా యురేనియం ను కొనము, మనం సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోతాము అని చెప్పి కల్పకం ప్రాజెక్ట్ ను కొంతమంది ఈ వాతావరణ ప్రేమికులు, లెఫ్ట్ లిబరల్స్, ఈ ఫేక్ ఎన్జిఓలు కావాలనే అడ్డుకున్నారు. ఈ ఫేక్ లిబరల్స్ నే నేను ముద్దుగా లొడ్డా బ్యాచ్ అని పిలుస్తుంటా. అమెరికన్ సిఐఏ, ఐఎస్ఐ కలిసి కల్పకంలో పనిచేసే 11 మంది సైంటిస్టులను చంపేసింది. 90 మంది న్యూక్లియర్ వర్కర్స్ అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. లొడ్డా బ్యాచ్కు గ్రాండ్ లీడర్ అయిన అరుంధతి రాయ్ నుండి చూసుకోండి, యాంటీ న్యూక్లియర్ సైంటిస్ట్ అయిన నిత్యానంద్ జయరామన్, ఎండిఎంకే పార్టీ, సిపిఐ పార్టీ, ఇలా కమ్యూనిస్ట్ పార్టీలన్నీ పూర్వింగల్, నంబన్గల్ అని చెప్పి ఇలా ఎన్నో తమిళనాడు ఎన్జిఓస్ ఈ ప్రాజెక్ట్ వచ్చేస్తే సునామీ వస్తుంది, తమిళనాడును న్యూక్లియర్ డస్ట్బిన్ లాగా మారుస్తున్నారు, ఈ ప్రాజెక్ట్ వల్ల పర్యావరణం నాశనం అవుతుంది, సముద్ర జంతువులు చనిపోతాయి అని చెప్పి వెయ్యేసి కుట్రలు చేసినా కూడా అందరినీ ఎదిరించి ఈ పోఖ్రాన్ 2 టెస్ట్ ను పూర్తి చేశాం. యాక్చువల్లీ న్యూక్లియర్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఇండియాను నెక్స్ట్ సూపర్ పవర్ ఎలా చేయబోతోంది అనేది చెప్పే ముందు మీ నుండి కేవలం 1 minute తీసుకుంటున్నా. బజాజ్ లైఫ్ ఎన్ఎఫ్ఓ గురించి చెప్పాలి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు 1 minute స్కిప్ చేయగలరు. న్యూక్లియర్ హైడ్రోజన్ ద్వారా మనం ఒక రెవల్యూషన్ ను క్రియేట్ చేయబోతున్నాం. ఎన్నో టెక్నాలజీస్ ఎమర్జ్ అవుతాయి. కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి. సేమ్ కంపెనీస్ లో కూడా కొన్ని గ్రో అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి. ప్రాఫిటబుల్ కంపెనీస్ లో పెట్టుబడి పెడితే చాలా ఫాస్ట్ గా మన డబ్బు గ్రో అవుతుంది. అండర్ వాల్యూడ్ కంపెనీస్ ను మనం గుర్తించి కరెక్ట్ టైంలో పెట్టుబడి పెట్టడం అనేది చాలా రిస్కీ. బట్ బజాజ్ లైఫ్ యొక్క సరికొత్త BSE 500 మొమెంటమ్ వాల్యూ 50 ఇండెక్స్ ఫండ్ ఎన్ఎఫ్ఓ అనేది ఫండ్ మేనేజర్ లేకుండా ప్యూర్ గా అల్గోరిథం బేస్ మీద ప్రోగ్రామ్డ్ ప్రీ డిఫైన్డ్ స్ట్రిక్ట్ రూల్స్ ను బేస్ చేసుకొని పెట్టుబడి పెడుతుంది. అండ్ దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. ఇండియాలో ఉన్న 500 కంపెనీస్ లోని 50 కంపెనీస్ లో ఫండ్ అలాకేట్ చేయబడుతుంది. రిటర్న్స్ అనేవి ట్యాక్స్ ఫ్రీ అండ్ ఇది ఇన్సూరెన్స్ లింక్డ్ స్కీమ్ కాబట్టి 120 times లైఫ్ కవర్ కూడా పొందగలరు. దీని యొక్క NAV 10 రూపీస్. ఈ ఎన్ఎఫ్ఓ యొక్క అండర్ లైంగ్ ఇండెక్స్ యొక్క పాస్ట్ పర్ఫార్మెన్స్ కనుక చూస్తే, ఓవర్ ద లాస్ట్ 7 years లో 30.1% CAGR ను ఇస్తే, ఓవర్ ద లాస్ట్ 10 years లో 21.2% CAGR ను ఇచ్చింది అనమాట. మన NRI మిత్రులకి ఇది మంచి ఆపర్చునిటీ. నెల 18,000 ఇన్వెస్ట్ చేస్తే 2 కోట్ల వరకు రిటర్న్స్ ను పొందగలరు. ఎవరెవరికైతే దీని గురించి ఇంట్రెస్ట్ ఉందో అటువంటి వారికి ఇది మంచి ఆపర్చునిటీ. దీని యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. దీని గురించి పూర్తిగా చదవండి, అండర్స్టాండ్ చేసుకోండి. ఒకవేళ ఇది మీకు సూట్ అవుతుంది అనుకుంటే మాత్రమే పెట్టుబడి పెట్టండి. అండ్ ఇందులో పెట్టుబడి పెట్టడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. భారతదేశానికి ఉన్న ప్రధాన సమస్య ఇంధనం, విద్యుత్, ఎనర్జీ.
ఆయిల్ అండ్ గ్యాస్, యురేనియం వంటి ఎన్నో ఫ్యూల్స్ను మనం బయట నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇయర్లీ మనం దాదాపు 15 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఆయిల్ అండ్ గ్యాస్ను సౌదీ, రష్యా వంటి దేశాల నుండి కొంటున్నాం. 600 నుండి 1000 కోట్లు ఖర్చు పెట్టి యురేనియంను రష్యా, కెనడా నుండి కొంటున్నాం. మనకు ప్రతిరోజు ప్రతి క్షణం కరెంట్ కావాలి, ఇంటర్నెట్ కావాలి. కరెంట్ లేదు అంటే పిచ్చి పడుతుంది. ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్, ఈవెన్ ఏఐ డేటా సెంటర్స్ కూడా ఇప్పుడు కరెంట్ కావాలి. మనం 70% కరెంట్ను కోల్ అంటే బొగ్గును కాల్చి ఉత్పత్తి చేస్తున్నాం. న్యూక్లియర్ పవర్ అంటే యురేనియం ద్వారా 3% విద్యుత్తును మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాం. బికాజ్ మన దగ్గర యురేనియం నిల్వలే లేవు. మిగతా 27% సోలార్, విండ్ టర్బైన్స్ అని చెప్పి న్యాచురల్గా ఉత్పత్తి చేస్తున్నాం. ఇండియన్ రైల్వేస్ ఎలక్ట్రిఫికేషన్ జరిగింది, రైట్? ఈ ట్రైన్స్కు కావాల్సిన ఎలక్ట్రిసిటీను కూడా కోల్ను కాల్చితే వస్తుంది. ఇది రియాలిటీ. బొగ్గును కాలిస్తే కాలుష్యం పెరిగిపోతుంది. కోల్ మైనింగ్ ద్వారా ఒక యూనిట్ విద్యుత్ కోసం 5 రూపీస్ ఖర్చు పెట్టాలి. కోల్ బర్నింగ్ నైట్రోజన్ డయాక్సైడ్ని రిలీజ్ చేస్తుంది. దీనివల్ల వ్యవసాయం దెబ్బతింటుంది. కోల్ ప్లాంట్స్ను కూల్ చేయడానికి ఎంతో వాటర్ ఖర్చు చేయాలి అండ్ దీనివల్ల ఎకాలజీ దెబ్బతింటుంది. మనం న్యూక్లియర్ పవర్ అంటే యురేనియం ద్వారా కరెంటు తయారు చేయొచ్చు. మన దగ్గర న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఈ ప్లాంట్స్కు కావాల్సిన యురేనియం మన దగ్గర 1% మాత్రమే ఉంది. మన దగ్గర ఏముంది అంటే మన దగ్గర థోరియం ఉంది. థోరియంతో విద్యుత్ తయారు చేయలేము, బికాజ్ థోరియం అనేది అంటుకోదు. కాబట్టి థోరియంను అంటించాలి అంటే ఒక టెక్నాలజీ తయారు చేయాలి. ఆ టెక్నాలజీనే హోమీ బాబా గారు 1970sలోనే కనుక్కున్నారు. ఆ టెక్నాలజీ పేరే న్యూక్లియర్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. దీన్ని తమిళనాడు కల్పకంలోనే కట్టారు. బికాజ్ ఆ కోస్టల్ రీజన్స్లో ఎక్కువగా థోరియం శాండ్ ఉంటుంది కాబట్టి అక్కడ కట్టారు అనమాట. ఈ టెక్నాలజీ 3 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్, రష్యా, కెనడా నుండి ఇంపోర్ట్ చేసుకున్న స్మాల్ క్వాంటిటీ ఆఫ్ యురేనియంను న్యూక్లియర్ రియాక్టర్లో పోసి బర్న్ చేస్తారు. యురేనియం స్ప్లిట్ అవుతుంది. ఫిజన్ ప్రాసెస్ ద్వారా విద్యుత్ అనేది జనరేట్ అవుతుంది. ప్లూటోనియం అనే వేస్ట్ను ఈ రియాక్టర్ రిలీజ్ చేస్తుంది. ఇన్ని రోజులు మనం ప్లూటోనియంను బయటికి వదిలేసేవాళ్ళం, సముద్రంలో లేదా బయట దాన్ని డ్రైనేజ్లో కలిపేసేవాళ్ళం. మామూలు న్యూక్లియర్ రియాక్టర్ కంటే ఈ ఫాస్ట్ బ్రీడర్ ఎందుకయ్యా డిఫరెంట్ అంటే, స్టేజ్ 2లో ఈ ప్లూటోనియంను ఇంకొంచెం యురేనియంతో మిక్స్ చేసి మళ్ళీ ఫాస్ట్ బ్రీడర్లో పోసి కాలుస్తారు అన్నమాట. ఈ ఫాస్ట్ బ్రీడర్ చుట్టూ డిఫరెంట్గా మనోళ్ళు థోరియం 233 బ్లాంకెట్ను పడేశారు. ప్లూటోనియం ప్రోటాన్స్ థోరియం బ్లాంకెట్తో కొలాడ్ అయ్యి కెమికల్ రియాక్షన్ ద్వారా యురేనియం 233గా మారుతున్నాయి. యురేనియం 233 ఈజ్ ఈక్వల్ టు గోల్డ్. దీని ద్వారా మళ్ళీ విద్యుత్తును తయారు చేయొచ్చు. మన దగ్గర దున్నుకున్నోడికి దున్నుకున్నంత థోరియం ఉంది. మనం యురేనియం వేస్ట్తో మళ్ళీ యురేనియంను తయారు చేయొచ్చు. ఇది ఎవడైనా చేయగలడు కదా. ఎందుకంత హైప్ అంటే అందరూ చేయడానికి లేదండి. ఇది అంత సింపుల్ కాదు. ఈ థోరియం బ్రీడ్ అవ్వాలి అన్నా, ప్రోటాన్స్ గుద్దుకొని యురేనియంగా చేంజ్ అవ్వాలి అన్నా కూడా లిక్విడ్ సోడియం అనే కూలెంట్ కావాలి. ఈ కూలెంట్కు కొంచెం ఎయిర్ తాకినా కూడా పేలిపోతుంది. కాబట్టే ఈ టెక్నాలజీ USA, జర్మనీ, జపాన్ ఎవడే కానీ కనుక్కోలేకపోయారు. అండ్ దీంట్లో మనం మాస్టర్ అయ్యాము కాబట్టే మనం డిఫరెంట్ అంటున్నా. 3rd స్టేజ్లో ఏమవుతుంది అంటే, మనం 1 kg యురేనియంను పోసి 3 kgల యురేనియంను బయటికి తీస్తున్నాం. అంటే 2 kgలు ఎక్స్ట్రాగా తయారు చేస్తున్నాం. ఈ 2 kgలను మళ్ళీ థోరియం బ్లాంకెట్లో వేసి మళ్ళీ థోరియంతో కొలాడ్ చేసి 4 kgలు, 4 నుండి 6 kgలు, 6 నుండి 16 kgలు, 16 నుండి 1600 kgల యురేనియంను మనం తయారు చేస్తున్నాం. అన్లిమిటెడ్గా, అన్ప్రెసిడెంట్గా యురేనియం 233ను తయారు చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో ఎలాగైతే కాంపౌండింగ్ ఎఫెక్ట్ లాగా 1 పాయింట్ ఆఫ్ టైంలో మనం యురేనియం కొనే అవసరమే ఉండదు. అండ్ ఈ యురేనియం 233తో క్రేజీ న్యూక్లియర్ బాంబ్స్ను కూడా తయారు చేయొచ్చు. ఫ్రీగా పాకిస్తాన్కు ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు. రీసెంట్గా August 15th రోజు మోడీ గారు ఏమంటారు అంటే, 2047 లోపు న్యూక్లియర్ పవర్ ద్వారా 100 GW విద్యుత్తును తయారు చేస్తామన్నారు. ఇప్పుడు మనం 8 GW మాత్రమే తయారు చేస్తున్నాం. 100 GW మార్కు ఎలా వెళ్తాము అంటే, దీని వెనకున్న శక్తే న్యూక్లియర్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. కల్పకం ఉంది అనే ధైర్యంతోనే మోడీ గారు ఇంత ఛాలెంజింగ్గా 100 GW అనే ఒక నంబర్ ఇచ్చారు. కల్పకంలోని బ్రీడర్ యొక్క హీట్ను క్యాప్చర్ చేసి, అంటే ఆ హీట్ను తీసుకెళ్ళి ఆ హీట్ ద్వారా H2Oను స్ప్లిట్ చేసి దాన్ని గ్రీన్ హైడ్రోజన్ లాగా కన్వర్ట్ చేసి, గ్రీన్ హైడ్రోజన్ వాల్టైల్గా అల్ట్రా లైట్గా ఉంటుంది. దీన్ని షిప్లో ట్రాన్స్పోర్ట్ చేయలేము కాబట్టి గ్రీన్ హైడ్రోజన్ను గ్రీన్ అమోనియాగా మార్చి పెద్ద పెద్ద ట్యాంకర్స్లో లోడ్ చేసి జర్మనీకు అమ్మాలి అని చెప్పి కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి. అందుకే జర్మనీ మనతో కొలాబరేట్ అవుతోంది అండ్ ఫాస్ట్ బ్రీడర్స్లో పెట్టుబడి పెడుతోంది. మనం 2025 డిసెంబర్లో శాంతి యాక్ట్ తీసుకొచ్చాం.
శాంతి యాక్ట్ ఏమంటుంది అంటే ఇండియా యొక్క న్యూక్లియర్ పవర్స్లో ఫారిన్ కంపెనీస్ కూడా పెట్టుబడులు పెట్టవచ్చు. అంటే మనం దీన్ని ప్రైవేటీకరణ చేసాం, లిబరలైజ్ చేసాం. కాబట్టి యూఎస్ఏ, జర్మనీ, జపానీస్ కంపెనీస్ కూడా ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ను అంటే ఆ యొక్క కంపెనీస్ను వేరు వేరు చోట్ల పెట్టి అక్కడి నుండి విద్యుత్ను జనరేట్ చేసి దాన్ని వేరు వేరు దేశాలకు అమ్మడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఇది మనం ఎంతో కష్టపడి తయారు చేసుకున్న టెక్నాలజీ. ఈ టెక్నాలజీని యూఎస్ఏ వంటి దేశాలకు అమ్మడం ఎంతవరకు కరెక్ట్ అని దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. అని ముఖ్యంగా ఓకే మనోళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటారు, బట్ అమెరికన్ సిఐఏ ఈ ప్రాజెక్ట్ను ఇలాగే కంటిన్యూ అవ్వడానికి ఇస్తుందా? బికాజ్ డెఫినెట్గా ఈ లొడ్డా బ్యాచ్ మళ్ళీ యాక్టివేట్ అవుతారు అండ్ ఈ ప్రాజెక్ట్ను క్లోజ్ కూడా చేయొచ్చు. మనం 2 స్టేజెస్ను సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసాం, ఇంకా 3rd స్టేజ్ అండర్ డెవలప్మెంట్లో ఉంది. మనం సక్సెస్ఫుల్ అయిపోయాము అని చెప్పడానికి లేదు, మన దగ్గర ఒక బ్రేక్ త్రూ టెక్నాలజీ ఉంది. బట్ ఏదైనా జరగచ్చు కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఫేక్ ఎన్జిఓలను, ఫేక్ పర్యావరణ ప్రేమికులను, ఈ లొడ్డా బ్యాచ్ అమెరికన్ ఏజెంట్స్ అందరినీ తరిమి కొట్టాలి. లాస్ట్ మంతే 20 మంది అమెరికన్ సైంటిస్టులు ఇండియాకు వచ్చేసి కల్పకం పక్కనే అంటే ఒక 200 కిలోమీటర్స్ దూరంలో ఇండియా యూఎస్ఏ ఇద్దరు కలిసి ఇంకొక ఫాస్ట్ బ్రీడ్ రియాక్టర్ ప్లాంట్ను కట్టాలి అనే దాని గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. క్లీన్ ఎనర్జీ ఎందుకయ్యా అంటే యురేనియం 233ను హీట్ చేస్తే దాని ద్వారా వాటర్ హీట్ అవుతుంది. వాటర్ హీట్ అయితే స్టీమ్ జనరేట్ అవుతుంది. ఆ స్టీమ్ యొక్క ప్రెషర్ ద్వారా టర్బైన్స్ తిరుగుతాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా టర్బైన్స్ తిరిగితే ఏమవుతుంది, విద్యుత్ జనరేట్ అవుతుంది. సో దీన్ని ఒక ఎలక్ట్రిక్ గ్రిడ్తో కనెక్ట్ చేసి దాన్ని మనం రైల్వేస్ కానీ లేదా ఇళ్లకు మనం హైడ్రోజన్ ట్రైన్స్ను కూడా తయారు చేసాం. దీని యొక్క హీట్ను క్యాప్చర్ చేసి ఆ హీట్ను హైడ్రోజన్ ట్రైన్స్లో కూడా వాడుకోవచ్చు. దీనికి ప్రాపర్ మేనేజ్మెంట్ ఉండాలి. అండ్ ఇది ఇప్పటి టెక్నాలజీ కాదు, ఇదేదో ఇప్పుడు రీసెంట్గా చేసింది కాదు. 1970sలోనే హోమీ బాబా గారు నీట్గా 3 స్టేజెస్ను తయారు చేశారు. 1974లోనే ఇందిరాగాంధీ గారు స్మైలింగ్ బుద్ధ అని చెప్పి టెస్ట్ చేసినప్పుడు కూడా ఈ లొడ్డా బ్యాచ్ వచ్చేసి ఏదో పర్యావరణాన్ని నాశనం చేస్తుంది, ఈమె అది చేస్తుంది చెప్పి ఆమె మీద పడ్డారు. 1998లో అటల్ బిహారీ వాజ్పేయి గారు న్యూక్లియర్ టెస్ట్ చేస్తే వీ డోంట్ వాంట్ న్యూక్లియర్, వీ వాంట్ న్యూక్లియర్ ఫ్రీ వరల్డ్, అంటే స్వేచ్ఛా ప్రపంచంలో మేము తేలి ఆడుతాము, శాంతిగా ఉంటాము. అంటే మన దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేకపోతే ఇరాన్, యుక్రెయిన్ లాగా ఎవడు పడితే వాడు వచ్చి దాడి చేసి వెళ్ళిపోయేవాడు. సౌదీ, గల్ఫ్ దేశాల దగ్గర డబ్బులు ఉన్నాయి బట్ స్వేచ్ఛ లేదు, పీస్ ఆఫ్ మైండ్ లేదు. న్యూక్లియర్ వెపన్స్ కోసం అమెరికా చుట్టూ తిరుగుతున్నారు. న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టే ఇండియా ఇలా ఉంది. ఇంకొక విషయం ఏంటి అంటే యురేనియం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తే పర్యావరణం నాశనం అవ్వదు. పర్యావరణం యాక్చువల్లీ వీఆర్ సేవింగ్ ద అట్మాస్ఫియర్. అండ్ ఈ లొడ్డా బ్యాచ్కి ఇది కూడా తెలియదు. వి వాంట్ న్యూక్లియర్ ఫ్రీ వరల్డ్ అంటే న్యూక్లియర్ లేకుండా క్లీన్ ఎనర్జీని ఎలా తయారు చేస్తారు అంటే వీళ్ళకు ఇంజనీరింగ్ గురించి కూడా ప్రాపర్ నాలెడ్జ్ ఉండదండి. అంటే గుండు సున్నా. వీళ్ళకు తెలిసిందల్లా ప్రొటెస్ట్ చేయడం. ఫ్యాక్టరీ పెట్టారా, ఇండస్ట్రీ పెట్టారా, ప్రొటెస్ట్ చేయండి. ప్రొటెస్ట్ చేసిన తర్వాత దేశాన్ని ఎలా డెవలప్ చేయాలి అనేది తెలియదు. ఈ లొడ్డా బ్యాచ్ను అధిగమించి కల్పకంను మనం సక్సెస్ఫుల్ చేసాం. 11 మంది పెద్ద పెద్ద సైంటిస్టులను చంపేశారు. ఇదేం కామన్ కాదు. మీరు ఇరాన్లో చూసుకోండి, ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్టులను మొసాద్ చంపింది. ఇండియన్ సైంటిస్టులను కూడా CISI చంపొచ్చు. నేనేదో కొత్తగా చెప్తున్నానని కాదు, ఇది అందరికీ తెలిసిందే. జియో పాలిటిక్స్ గురించిన బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరికీ దీని గురించి తెలుసు. సో దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్. ఇంతకు ముందు నేను మెన్షన్ చేసినట్లు బజాజ్ లైఫ్స్ BSE 500 మొమెంటం వాల్యూ 50 ఇండెక్స్ ఫండ్ అనేది పెట్టుబడి పెట్టడానికి మంచి ఆపర్చునిటీ. దీని లింక్ ను డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. పెట్టుబడి పెట్టాలా లేదా అనేది ఎంటైర్లీ మీ యొక్క డిసిషన్. బట్ ఈ యొక్క ఆపర్చునిటీను మిస్ అవ్వద్దు. ఇందులో పెట్టుబడి పెట్టడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది.